తిరుపతి ఎస్వి పాలిటెక్నిక్ కాలేజీలో అన్యమత బోధన కలకలం రేపింది. కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్న మాధవి తెలుగులో అన్యమత పదాలు రాయడాన్ని కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ఇది కాస్త నెట్టింటా వైరల్ గా మారడంతో హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. పాఠాలు బోధించాల్సిన ప్రొఫెసర్ ఇలా మత వివక్ష చూపడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎస్వి పాలిటెక్నిక్ కాలేజీలో అన్యమత బోధన కలకలం రేపింది. కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్న మాధవి తెలుగులో అన్యమత పదాలు రాయడాన్ని కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ఇది కాస్త నెట్టింటా వైరల్ గా మారడంతో హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. పాఠాలు బోధించాల్సిన ప్రొఫెసర్ ఇలా మత వివక్ష చూపడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, దీపిక, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంగ్లీషు పాఠాలు నేర్పించేవో లెక్చరర్ మాధవి అనే మహిళ గత కొద్ది రోజులుగా అంటే కళాశాలలో విద్యార్థులకు యొక్క అన్ని మతానికి సంబంధించిన పాఠాలను బోధిస్తుండడం తీవ్ర దుమారాన్ని రేపుతుంది. అంటే పాఠ్యాంశాలకు సంబంధం లేని యొక్క అన్ని మత బోధనలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. అంటే ఆ యొక్క ఏదైతే శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పేరు ఒక మతానికి సంబంధించి హిందూ ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర కళాశాలకు సంబంధించి అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే లెక్చరర్ ఉన్నారో ఆమె మాత్రం క్రిస్టియానిటీకి సంబంధించిన బోధనలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా గతంలో కూడా ఈమె అనేక ఈమె పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. అంటే అన్ని మతానికి సంబంధించిన బోధనలు చేసినట్లు అలాగే కరపత్రాలను కూడా పంపిణీ చేసినట్లు కూడా ఆమె పైన ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే ఈ యొక్క భారత రాజ్యాంగ లౌకిక స్ఫూర్తికి విరుద్ధంగా విద్యా వ్యవస్థకు నిబంధనలకు వ్యతిరేకంగా ఆమె ఓ మతానికి సంబంధించిన ఒక బోధనలు చేయడం తీవ్ర దుమారాన్ని రేపుతుంది. మరోవైపు విద్యార్థి సంఘాలు అదేవిధంగా హిందూ సమాజానికి సంబంధించిన కొందరు వ్యక్తులు కూడా తీవ్ర ఆందోళన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి సంఘటనలను ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లే ఇలాంటి తరచూ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో పునరావృతం అవుతుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇదే విషయం పైన కూడా ఎవరైతే ఆ యొక్క ఇంగ్లీష్ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో ఆమె పైన కూడా శాఖాపరమైన చర్యలు తీసుకొని ఖండితులకు కాకుండా ఆమెని విధుల నుంచి తొలగించాలని చెప్పే డిమాండ్ కూడా గట్టిగా వినిపిస్తున్నారు. అంటే తిరుపతి లాంటి క్షేత్రంలో ఇలాంటి సంఘటనలు ప్రోత్సహించే విధంగా ఏ ఒక్కరూ ప్రయత్నం చేసినా కూడా తాము చూస్తూ ఊరుకోమని చెప్పి కూడా వారు కొంత బలంగా కూడా చెప్పడం కూడా జరిగింది. దీపిక. రైట్ నారాయణ, థ్యాంక్ యూ.